ఏం లేదు, మీరు మీ లక్ష్మి ఆంటీ గురించి మాట్లాడుతుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. సారీ, నీ మనసుని బాధ పెట్టినట్టును. ఇదేంటి 8 o'clock అవుతున్నా మమ్మీ ఇంకా లేవలేదు? మేబీ పనులన్నీ ఫినిష్ చేసి వచ్చి పడుకుందేమో. నాన్న నువ్వు భార్యాభర్తలుగా సొసైటీ కోసం నటిస్తున్నారు తప్ప కలిసి జీవించడం లేదు. అవునమ్మా, మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకుని అలా బ్రతికే కన్నా విడిపోవడమే మంచిది. అయ్యో, వేడిగా లేవే, గీజర్ కూడా ఆన్ చేసలేదు. మమ్మీ, గీజర్ ఆన్ చేయలేదేంటి? మమ్మీ, అమ్మా, నా బ్రష్ పేస్ట్ కనిపించట్లేదు, ఎక్కడున్నాయి? ఈరోజు ఎక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి? ఇంతవరకు టిఫిన్ రెడీ చేయలేదు, కనీసం కాఫీ కూడా ప్రిపేర్ చేయలేదు. ఏంటమ్మా ఇంకా పడుకున్నావు? నాకు ఆకలితో కడుపు మండిపోతోంది, త్వరగా లేచి టిఫిన్ రెడీ చేయి. మమ్మీ, 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 మార్నింగ్ నుంచి ఇలానే పడుకునున్నావు, ఒంట్లో బాలేదా? ఏంటమ్మా ఇది? ఏం మాట్లాడావు, ఏం చెయ్యవు, ఉలుకు పలుకు లేకుండా అలా పడుకునుంటే ఇంట్లో పనులెలా అవుతాయి? అవును మమ్మీ, అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. బాత్రూంలో స్నానానికి నీళ్లు రావడం లేదు, కిచెన్లో ఏమీ లేవు, కనీసం ఉదయాన్నే ఏదైనా తాగడానికి కాఫీ కూడా లేదు. వాట్ హ్యాపెన్ మమ్మీ? చేయను, నేనే పని చేయను. చెయ్యాలని రూల్ ఏమైనా ఉందా? నా మనసేమీ బాగోలేదు. కన్న పిల్లలైనా మీ ఇద్దరి ముందు మీ నాన్న విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నారు అని కన్నీళ్లు పెట్టుకుని చెప్పాను, బాధపడ్డాను.
మీలో ఒక్కరైనా మీ నాన్నని ఇప్పుడు విడాకులు ఇవ్వడమేంటి నాన్న అని నిలదీసి అడిగారా? లేదు, ఆయనకే సపోర్ట్ చేశారు. కానీ నన్ను మాత్రం పొద్దున్నే బెడ్ కాఫీ ఎందుకు ఇవ్వలేదు, బాత్రూంలో వాటర్ లేవేంటి, టిఫిన్ ఎందుకు రెడీ చేయలేదు అని నిలదీసి అడుగుతున్నారు. మీ అమ్మకు మీ నాన్న విడాకులిస్తే ఇల్లు ఇలాగే ఉంటుంది. అది మీకు తెలియడం లేదు. అమ్మగా ఇంతకాలం మీకు అన్నీ చేశాను. స్నానానికి నీళ్ల దగ్గర నుంచి నోటికి బ్రష్, కాళ్ళకి షూసు, ఆఖరికి మీరు తినడానికి బద్దకిస్తే నా చేత్తో కలిపి మీకు అన్నం కూడా తినిపించాను. అలాంటి అమ్మని మీరు దూరం చేసుకుంటున్నారు. అమ్మా, ఇక నుండి ఆ మాట మీరు మర్చిపోండి. అది కాదు మమ్మీ. ఒక్కరోజు ఈ మమ్మీ బెడ్ నుండి దిగకపోతే ఆడపిల్లవి, కనీసం నువ్వు కూడా ఆలోచించకుండా మమ్మీ బాధని అర్థం చేసుకోకుండా అరుస్తున్నావే. నువ్వు ఆడపిల్లవేగా, ఒక్కరోజు ఈ పనులన్నీ నువ్వు చేయలేవా? అమ్మ అంటే ఇంట్లో పని మనిషి కాదు. నేనేం మీకు సర్వెంట్ని కాను. మీ నాన్న నాకు విడాకులిస్తున్నారు. నువ్వొద్దు వెళ్ళిపో అంటున్నారు. 20 సంవత్సరాలుగా మీ నాన్న నన్ను భార్యగా కాకుండా కనీసం మనిషిగానైనా చూడకుండా ప్రతి క్షణం మానసికంగా చిత్రవద పెడుతున్నా. భరిస్తూ ఎందుకున్నానో తెలుసా? మీకోసం, కేవలం మీకోసమే. అలాంటిది మీకే నేను అవసరం లేనప్పుడు మీకు సేవలు నేనెందుకు చేయాలి? అందుకే ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఎవరి కోసమో నేను ఆలోచించదలుచుకోలేదు. అది కాదు మమ్మీ. ఏం జరుగుతుంది ఇక్కడ? అంతా విన్నాను శ్రావ్య. అభి, రేపటి నుండి మనం పని మనిషిని పెట్టుకుందాం. తను చేయకపోతే మనం బ్రతకలేమా? నాన్న, అమ్మ బాధపడుతూ ఏడుస్తోంది నాన్న. మీరు డైవోర్స్ విషయం ఇంకొకసారి ఆలోచించండి నాన్న. ఇరవై సంవత్సరాలుగా నేను పడుతున్న బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఒక్కసారి నేను నిర్ణయం తీసుకున్నాక అది మారదు అబ్బి. దాని గురించి డిస్కస్ చేయడానికి కూడా నేను ఇష్టపడను. అభి, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది శ్రావ్య నువ్వే. మీకు మీ అమ్మ కావాలో నేను కావాలో తేల్చుకోండి. అది కాదు నాన్న. ఇక మాట్లాడకు. మీరు చిన్నపిల్లలు కాదు. ఆలోచించుకుని మీరు ఒక నిర్ణయానికి వచ్చాక నాకు చెప్పండి. చూసావమ్మా, నాన్న ఒకసారి డిసిషన్ తీసుకున్నాక ఎవరు చెప్పినా వినరమ్మా. ఏరా, మీ నాన్న మీకు అమ్మ కావాలా నేను కావాలా అని అడిగితే మాకిద్దరూ కావాలి నాన్న అని ఎందుకు అనలేకపోయారా?
ఎందుకు అడగలేకపోయారు? అమ్మా వద్దురా, ఇంకేం చెప్పొద్దు. ఈ ఇంట్లో నేనేంటో, నా విలువేంటో, నా స్థానమేంటో ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసిపోయింది. ఇంట్లో పనిచేసుకుంటూ ఇంతకాలం ఇదంతా నా కుటుంబం, నాకున్న సర్వస్వం, నా భర్త, నా పిల్లలు, నా సంసారం అని ఇంతకాలం మీకు సేవ చేసినందుకు మీరందరూ కలిసి నాకు బాగా బుద్ధి చెప్పారు. కన్నవాళ్ళని కాదనుకుని వచ్చింది ఎక్కడికి పోతుందిలే అని కదా మీ ధీమా. మీ అందరూ ఆలోచన అదే అని నాకు అర్థమైందిరా, నాకు అర్థమైంది. ఈ టీపై మీద పెట్టాను కదా. టీపై మీద పెట్టాను కదా, ఎంతలోనే ఏమైందబ్బా? ఎస్, ఇక్కడే పెట్టాను, నో డౌట్. మరి ఇంతలోనే ఏమైనట్టు? మా అమ్మగాని వనజగాని తీశారా? అమ్మా అమ్మా! అబ్బబ్బబ్బా, ఏమిట్రా గావు కేకలు? నీకు ఆ దిక్కుమాలిన మాయరోగం ఒకటి, నీకు మెంటలొచ్చిన దగ్గర నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావురా భూషణం. పిచ్చి లేదు, వెరీలేదు గాని టీపై మీద 1,00,000 రూపాయలు పెట్టాను, నువ్వేమన్నా తీసావా? 1,00,000 రూపాయలా? అవును, 1,00,000 రూపాయలే. 1000 నోట్ల కట్ట గంట క్రితమే ఇక్కడ పెట్టాను. 1000 రూపాయల నోట్ల కట్టేమిటి, హాల్లో పెట్టడమేమిటి? నీకు మతుండే మాట్లాడుతున్నావా? అమ్మా, మతుండే మాట్లాడుతున్నానా, మతి లేకుండా మాట్లాడుతున్నానా? ఇలాంటి ప్రశ్నలు వేయకు. 1,00,000 రూపాయలు నువ్వు తీసావా? 1,00,000 రూపాయలేంటి, నేను తీయటం ఏంటి? అయినా 1,00,000 రూపాయలు హాల్లో పెట్టడం ఏంటి? వనజా, వనజా, వనజా! ఏంటండి టెన్షన్గా ఉన్నారు? టాబ్లెట్స్ వేసుకోవడానికి నీళ్ళేమైనా తెమ్మంటారా? తలకొరి పెట్టడానికి అగ్గిపెట్టి తీసుకురా. అయ్యో, అవేం మాటలండి. ఇక్కడ హాల్లో 1,00,000 రూపాయలు పెట్టాను, నువ్వేమన్నా తీసావా? 1,00,000 రూపాయలా? నేను తీయడం ఏంటండి? అత్తయ్య, నాకు అదే అర్థం కావటం లేదమ్మా. నేను సీరియస్ గానే చెప్తున్నానమ్మా. గంట క్రితం 1,00,000 రూపాయలు టీపై మీద పెట్టి చిన్న పనుండి బయటికెళ్ళి వచ్చాను. ఇప్పుడు చూస్తే కనపడటం లేదు. నువ్వు తీక, వనజా తీక, ఆ డబ్బు ఏమైపోయినట్టు? ఆ విషయం మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాంరా? ఒకవేళ పైగదిలో ఉన్న లక్ష్మి గారికి తెలిసేమో. ఆమెకి ఎలా తెలుస్తుందిరే?
ఆవిడ కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదమ్మా. ఒకవేళ ఆవిడ చూసి తీసిందేమో. ఒక్కసారి ఆవిడ బిల్లు. ఏంటి బాబు నన్ను పిలవమంటున్నారు? ఏమీ లేదు లక్ష్మి గారు, మా భూషణం 1,00,000 రూపాయలు ఇక్కడ పెట్టి బయటికి వెళ్ళొచ్చాట. ఇప్పుడు చూస్తే ఆ డబ్బు కనిపించటం లేదు. మీరేమైనా ఆ డబ్బు చూశారేమోనని. చూశారా కాదు, తీశారా అని అడుగుతున్నాను. బాబుగారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అదే నేను మర్చిపోయిన డబ్బు మీరేమైనా తీశారా అని అడుగుతున్నాను. ఈ చేతులతో 10 మందికి అన్నం పెట్టాను గాని ఎప్పుడూ ఎవరిని యాచించలేదు, ఎవరిది ఆశించలేదు. ఇప్పటికీ కూటికి పేదదాన్నేమో కాని గుణానికి మాత్రం పేదదాన్ని కాదు బాబు. నేను నాది కానిదేది నేను ముట్టుకోను. నిజంగానే ఆ డబ్బు నా కంటపడినా నేను మందరగారికో వనజగారికో చెప్పి జాగ్రత్త చేయమంటానే కాని పొరపాటును కూడా పట్టుకోను. అవునరా భూషణం, లక్ష్మి గారు అలాంటి వారు కాదు. ఇన్నాళ్లుగా చూస్తున్నాను కదా. అమ్మా, ఎన్నాళ్ళుగా చూస్తే మాత్రం ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? భూషణం గారు, అవును, అర్చన మీ కూతురు అమృతలా ఉంటుందని తెలిసినప్పుడు మాకెవరికీ తెలియకుండా అర్చన దగ్గరికి వెళ్ళలేదా? ఒక విషయంలో మనిషిని ఏమార్చినప్పుడు ఏ విషయంలోనైనా ఏమార్చవచ్చు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? అవును, భూషణం 1,00,000 రూపాయలు ఆవిడ ఏం చేసుకుంటుందిరా? డబ్బు ఎవరికి చేదమ్మా? నా కూతురు అమృతతో నేను ఎక్కువ రోజులు కలిసి లేకపోయినా నాతో పాటు నాలాంటి 10 మందికి నిజాయితీగా ఎలా బ్రతకాలో నా బిడ్డ నేర్పింది బాబు. అయినా మీరు నన్నిలా అనుమానించాక నిజమేంటో మీకు తెలియాలి. రండి బాబు, నా గది మొత్తం వెతికి చూసుకోండి. రండమ్మా, రండి.